విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఉత్పాదకతలో నాణ్యతలో కొత్త పొంతలు తొక్కుతుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, స్టీల్ శాఖ కార్యదర్శి గారు, స్టీల్ సిఎండి గారు కూడా నిన్న ఇవాళ కితాబు ఇవ్వడం సంతోషమే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా ఇదే పనితీరు కనపడుతూ ఉంది. దీనికి గత 2 సంవత్సరాల క్రితం కావాలని చెప్పేసి రా మెటీరియల్స్ ఇవ్వకుండా 3 ఫర్నేసుల్లో 2 మూసేసి చంపేయడం కోసం నిర్ణయం చేసుకున్నారు. ప్రజా ఆందోళన ఫలితంతో కార్మిక సంఘాలు కొట్లాడడం మూలంగా దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు ఇచ్చిన సహకారంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి నిధులు సమకూర్చింది, రా మెటీరియల్స్ ఇస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా ఉత్పత్తులు వెనకబడలేదు. మీరు కావాలని చేసిన వ్యవహారం తప్ప ఇంకోటి కాదనేది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. 2 ఏళ్ల క్రితం లేని రా మెటీరియల్ ఇప్పుడు ఉంది కాబట్టి ఈ ఉత్పత్తి పనితీరు కనబడిచింది. ఒక్క రోజులోనే 26 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేయగలిగాం. డిసెంబర్ నెలలో 6 లక్షల పైసలకు ఒక నెలలోనే ఉత్పత్తి చేయగలిగాం. జనవరి నెలలో కూడా 6 లక్షల టన్నుల ఉత్పత్తి వైపు ముందుకు పోతా ఉన్నాం. బ్రాండ్ ఇమేజ్ని నిర్మించుకున్నాం. ఇవన్నింటినీ కూడా ఒక మీరు ప్రశంసిస్తూ ఉన్నారు. కానీ రెండో పక్క ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకోమంటే ఈరోజు తీసుకోలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్లో కలపమంటే ఈరోజు కలపడం మీరు ముందు రావడం లేదు. ఏమిటి కారణాలు? దీని అనుకుని కుట్రేంటి? ఉద్యోగాలు తగ్గిస్తామని చెప్తా ఉన్నారు. తగ్గించి ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాలు తీసుకొస్తా ఉన్నారు. స్థానికంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులని, నిర్వాసితుల ఉద్యోగాలను తీసేశారు. ఇతర రాష్ట్రాలను పట్టుకొచ్చి మళ్ళీ కొత్తగా పనులు వేస్తూ ఉన్నారు. ఏంటి కుట్రేంటి? అంటే పోవడం నిర్వీర్యం చేద్దామని కుట్ర మీ వెనకాల దాగి ఉందనేది నాకు అర్థమవుతా ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంత కష్టపడుతున్న ఉద్యోగులకి అర్ధాకలతో ఉన్నారు. సంక్రాంతికి జీతాలు లేవు, దీపావళి జీతాలు లేవు, క్రిస్మస్ జీతాలు లేవు. ఈ రోజు కూడా ఒక్కొక్క ఉద్యోగికి 3 లక్షల నుంచి 7 లక్షల రూపాయల బకాయిలు ఉన్నారు. హౌస్ రెంట్ అలవెన్స్ ఎగ్గొట్టారు, ప్రమోషన్లు ఎగ్గొట్టారు, కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి, అట్లాగే స్టీల్ ప్లాంట్లో యంత్రాల్లో అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో అప్ అండ్ డౌన్స్ కూడా సరిచేయాలని చెప్పేసి, కొత్తగా సెంటర్ మెషిన్ ఒకటి కట్టాలని చెప్పేసి, కోకోన్ బ్యాటరీ నిర్మించాలని చెప్పేసి, కొత్తగా రోలింగ్ మిల్ రావాలని చెప్పేసి ఈ 3 అడుగుతా ఉన్నాం. వీటిని కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం చేయాలి. ఇది మీ ప్లాంటు, దీన్ని అమ్మాలని ఉద్దేశించి వెనక్కిపోయి ఆ నిర్ణయాలు ప్రకటించాలని చెప్పేసి, తద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశంలోని మొనగాడిగా ఉత్పత్తి చేస్తూ ఉద్భవ భవిష్యత్తు తీసుకుపోతాం. ప్రజలకి మరిన్ని సర్వీసులు అందిస్తాం. కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రభుత్వాలకి వేల కోట్ల రూపాయల పన్నుల రూపాయలు చెల్లించేదానికి స్టీల్ ప్లాంట్ సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని విశాఖ ఉక్కు RANL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.